ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము వివాహ ప్రాప్త సంబంధ విషయాల గురించి చర్చించబోతున్నాం. 27 నక్షత్రాలకు దానికి సంబంధించినటువంటి వివాహ ప్రాప్త విషయాల్ని మనం ఒక్కొక్కటిగా చర్చిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు భరణి నక్షత్రములో ఎవరైనా అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు పుట్టి ఉంటే వారి రాశి పడే నక్షత్రము మరియు లగ్న పాయింట్ పడిన నక్షత్రము భరణితో కానీ కనెక్ట్ అయితే వారికి ప్రథమ వివాహానికి వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు వారు ఎవరితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితము సంతోషకరంగా సుఖశాంతులతో వర్ధిల్లుతారు అన్న అంశాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ వీడియో ద్వారా కూలంకషంగా చర్చించబోతున్నాం. అయితే ప్రతి ఒక్క కుటుంబంలో కానీ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డలకి వివాహ వయసు వచ్చినప్పుడు వారు చేసే ఒక చిన్న పొరపాటు ఏమిటంటే తన కూతురికి కానీ లేదా కొడుకు కానీ వివాహ వయసు వచ్చిన వెంటనే మ్యారేజ్ బ్రోకర్ల దగ్గర కానీ లేదా మ్యాట్రిమోన్లో కానీ తెలిసినటువంటి వారి చేత కానీ మా బిడ్డలకి వివాహ వయసు వచ్చింది, మేము వివాహం చేయాలనుకున్నాము, వాళ్ళు కూడా సెటిల్ అయినారు, కాబట్టి మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అంటుంటారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తెలుసుకున్న తర్వాత వాళ్ళు తెచ్చి వీరికి సంబంధాలని కలిపేటప్పుడు ఏదో ఒక ఎక్స్క్యూజ్తో సాకుతో మంచిగా ఉందో లేదా చెడ్డగా ఉందో అని అన్ని గమనించకుండా సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆ రెండింటిని జతపరిచి వివాహానికి వెళ్ళిపోతుంటారు. ఈ పొంతనాలు చూసే సమయంలో నక్షత్ర పొంతనాలని చూడడం అనేది చాలా సంవత్సరాల నుండి మనం ఆచరిస్తున్నట్టు విధానము. అది అంతగా సర్వే కాలేదు, అంతగా మనకు మంచి ఫలితాలు ఇవ్వలేదు అనేది నా అభిప్రాయం. అయితే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చేయాలి, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం బాధ్యత తీసుకోవాలంటే వారికి విద్యాబుద్ధులు చెప్పించారు, మీకు తగిన విధంగా మీరు ఏదో వృత్తుల్లో వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నారు, మీకంటూ కొన్ని ఆస్తిపాస్తులు బిడ్డల మీద రాసి పెట్టాలనుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ దాంతోపాటు వారికి సవ్యమైన జీవితాన్ని అమర్చి ఇస్తున్నారా అన్నది ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ప్రతి ఒక్కరి బిడ్డ జాతకంలో కూడాను వారికి రాబోయే భాగస్వామి జాతకం ఉంటుంది. వారికి రాబోయే భాగస్వామిక వృత్తి, ప్రొఫెషను, వారి యొక్క కుటుంబ పరంపర ఎలా ఉంటుందో కూడా ఉంటుంది. అవేమీ గమనించకుండా ఎవరో తెలియనటువంటి వారితో మీరు సంబంధాలు ఏర్పరచుకోవడము, లేకపోతే వారి యొక్క విషయాలు ఏమీ తెలుసుకోకుండా ఏదో ఒక జాతకమో 2 జాతకాలు 10 జాతకాలు వచ్చినప్పుడు వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి బాగుంది పర్వాలేదని వెళ్ళిపోయి వివాహాలు చేసుకుని మొదట కొన్ని రోజుల వరకు సంతోషకరంగా బంధుమిత్రులుగా వ్యవహరించి ఆ తర్వాత శత్రువులుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విషయం అనేది కూడాను మనకు
విస్తరిలో వడ్డించినటువంటి పంచపక్ష పరమాణాలు కావు. ఆ పంచపక్ష పరమాణాలు మన నోటికి వెళ్ళేటప్పటికీ దాని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒక బిడ్డ జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఆ అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలోనే వారికి రాబోయే భాగస్వామి ప్రాప్తం ఉంటుంది. అది మొదట తెలుసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని ఈ నక్షత్రాలు, ఈ లగ్నాలు, ఈ రాసులు, లగ్నంలో గ్రహాలు, ఏ కర్మ సంబంధము, వారి కుటుంబ పరంపర ఎలా ఉంటుందో మొదట తెలుసుకొని ఆ తర్వాత వచ్చే జాతకాలలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వచ్చే వారి జాతకంలో కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే వారికి ఓకేని చెప్పడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం. ఎప్పుడో ఎవరో ఏదో తెలుసో తెలియక పాటించారు ఆ విధానాన్ని అనేసి అదే విధానంతో గొర్రెదాటులాగా వెళ్తుంటే ప్రతి తరములో కూడాను ఇలాంటి వివాహ సమస్యలు వస్తూనే ఉన్నాయి. వాటికంటూ ఒక పులి స్టాప్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే వివాహ సమస్యలు తలెత్తకుండా అది తీవ్ర స్థితిని పొందకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను కొద్దిగా టైం కల్పించుకొని కూడాను ప్రతి ఒక్క నక్షత్రానికి కూడాను ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కానీ పుట్టి ఉంటే వారి జీవితంలో ప్రవేశించే 20 సంవత్సరాలు మీ దగ్గర పెరిగితే మిగిలిన 80 సంవత్సరాలు వారితో జీవించాలన్నటువంటి ఉద్దేశంతో ఎలాంటి వారిని మనం డిజైన్ చేస్తే మంచి జీవితం ఏర్పడుతుంది అన్నటువంటి ఒక సదుద్దేశంతోనే మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహ ప్రాప్త సంబంధాలని డిజైన్ చేసి ఇస్తుంటాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అందులో ఆ వరుసలో ఈరోజు మనం భరణి నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం. ఈ భరణి నక్షత్రం అనేది మేషరాశిలో కానీ మేష లగ్నంలో కానీ ఉంటుంది. అదేవిధంగా మేషరాశి మేష లగ్నంలోనే అశ్విని నక్షత్రం ఉంటుంది, కృత్తిక నక్షత్రం ఉంటుంది. అలాగే మేష లగ్నం వారికంతా ఇప్పుడు నేను చెప్పేవన్నీ వర్తించదు, మేషరాశి వారికంతా ఇప్పుడు నేను చెప్పేదంతా వర్తించదు. మేషరాశిలో కానీ మేష లగ్నంలో కానీ భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో పుట్టినటువంటి వారికి మాత్రమే రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పేవి ప్రథమ వివాహానికి వర్తించే విషయాలు. ఇది మీరు తప్పనిసరిగా నేను చెప్పిన వాటిని పాయింట్ మాటకు మాట విని మీరు రాసి పెట్టుకోండి. ఒకవేళ మీ బిడ్డలు, మీ మనవరాళ్ళు, మీ మనవళ్ళు ఒకవేళ ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటే అప్పుడు వారికి కాబోయే భాగస్వామి ఇలాగే ఉండాలి. ఇది వారి యొక్క బౌండరీ. ఆ బౌండరీ కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ నక్షత్రం చేస్తే బాగుంటుంది, ఈ నక్షత్రం వచ్చి లేడీ పిల్ల, ఆ నక్షత్రం పిల్లి పిల్ల, లేదా ఇది ఒక కుక్క, ఇది వచ్చి సింహము లేదా నక్క, ఇలాగా మీరు యోని పొంతనాలని, గణన పొంతనాలని, వశ్య పొంతనాలని చూసి చేసినంత మాత్రాన ఆ జీవితము సవ్యంగా నడవటం లేదు అనేది చాలా ఉదాహరణల ద్వారా నేను పొందినటువంటి అనుభవం కూడా. కాబట్టి ఈరోజు భరణి నక్షత్రంలో మీ ఇంట్లో ఒక బిడ్డ పుడతా ఉందంటే అదే కుటుంబంలో మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కూడా ఆ వంశంలో పుట్టింటారు. అలాగని పుట్టకుండా ఉంటే ఈ అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ భరణి నక్షత్రంలో పుట్టినారు అని చెప్పే జాతకమే అబద్ధము, తప్పుగా ఉంటుంది. దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాలు కూడాను డిఎన్ఏ కనెక్టివిటీ. రక్త పరీక్ష చేయకుండానే ఒకరికి వీరు పుట్టారు, వీరి యొక్క జీన్స్ వీరిలో ఉంది అని చెప్పడానికి ఉపయోగపడేదే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ.
ఒక యునిక్ అయినటువంటి సబ్జెక్ట్. సరే, అయితే ఈ కుటుంబ పరంపరలో నుండి ఒక భరణి నక్షత్రంలో ఉన్న వారికి వివాహం జరగాలి. 2 విషయాలను మీరు గమనించాలి ఇక్కడ. ఒకటి, రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ భరణి అనే నక్షత్రంలో ఎవరైనా పుట్టుంటే ఈ ప్రపంచంలో ఒక 25 కోట్ల మంది పుట్టుంటారు, ఇప్పటికే పుట్టి ఉంటారు, జరుగుతుంది కూడా ఈ యొక్క సృష్టి. అయితే ఇందులో భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు, పెళ్లి అయిపోయిన వారు కానీ పెళ్లి కానటువంటి వారికి కానీ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, పెళ్లి అయిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేము. పెళ్లి కాబోయే వారికి, ప్రథమ వివాహానికి వెళ్ళే వారికి మేము చెప్పే సబ్జెక్టు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. భరణి నక్షత్రంలో ఎవరు పుట్టినా వారు శ్రవణ అనే నక్షత్రంలో పుట్టినటువంటి స్పౌస్ని వివాహం చేసుకోకూడదు. ఇది డెడ్ ఆపోజిట్ అయినటువంటి నక్షత్రం. అందువల్ల వివాహ జీవితాలు దెబ్బతింటాయి. కానీ ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు తెలుసో తెలియక ఆటోమేటిక్గా ఈ శ్రవణ నక్షత్రం వారితోనే కనెక్ట్ అవ్వడము, లవ్లో పడడము, ప్రేమించి పెళ్లి చేసుకోవడము, మళ్ళీ వారి జీవితాలని అస్తవ్యస్తం చేసుకోవడం కూడా జరుగుతూనే ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ని మనం పంపిస్తున్నాము. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఈ భరణి నక్షత్రంలో ఎవరైతే పుట్టి ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ యొక్క స్వలాభావాలకి వెళ్లకుండా దయచేసి శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేసుకోకండి. అయితే ఎవరితో వివాహం చేసుకుంటే వీరి జీవితం బాగుంటుందని చెప్పడానికి ఇక్కడ నేను ముఖ్యంగా 6 నక్షత్రాల వారిని సపోర్ట్ చేస్తాను. అవేమిటంటే శనికర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలైనటువంటి ధనిష్ట, స్వాతి, పునరుషు అనే నక్షత్రాలు, మరియు రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి పుష్యమి, విశాఖ మరియు శతభిష నక్షత్రాలు. ఈ 6 నక్షత్రాల కలయికతో ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి రాశి పడిన లగ్నం పడినటువంటి వారికి వచ్చే భాగస్వామి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఉంటుంది. ఇది వీరి బౌండరీ, వీరి యొక్క హద్దు. ఇది వీరి ఆప్షన్ ఇంతే. వేరే ఆప్షన్కి వెళ్తే రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టే. అయితే అయిపోయినటువంటి వారు ఉంటారు, పెళ్లి అయినటువంటి వారి జాతకాల్లో ఒకవేళ వారు చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 నక్షత్రాల కలయికతోనే వారి యొక్క అపోనెంట్ భాగస్వామి యొక్క జాతకం ఉంటుంది. అది ఎలా చూడాలంటే రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఈ మూడింట్లో కూడాను ఈ నేను చెప్పిన 6 నక్షత్రాలు కనీసము 3 కానీ 2 కానీ 1 కానీ కనెక్ట్ అయి ఉంటాయి. అలా ఉంటేనే ఈ భరణి నక్షత్రం వాళ్ళు హ్యాపీగా వివాహం వరకు వెళ్ళి వివాహ జీవితాన్ని సంతోషకరంగా గడపగలరు. మిగిలిన అంశాలు మళ్ళీ కుదిరిన తర్వాత వాళ్ళకి సంతాన ప్రాప్తి ఏమిటి, వారి యొక్క విషయాలన్నీ మళ్ళీ మ్యాచింగ్లో మనము సెలెక్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పకొచ్చేది ఏమిటంటే ఇది వివాహం వరకు వెళుతుందా వెళ్ళదా. మనం 100 జాతకాలు చూడడం కంటే నేను ఇప్పుడు చెప్పే విషయాల్ని పక్కన పెట్టుకొని వచ్చే జాతకాలలో మనము చూస్ ది బెస్ట్ ఆన్సర్ అన్నట్టుగా సెలెక్ట్ చేసుకోవడం సులభం అని చెప్తున్నాం. ఇది ఒక విషయం. రెండవ విషయం ఏమిటంటే వారి రాశి కానీ లగ్నం కానీ ఏమై ఉంటుంది అనేది మనం చర్చించాలి. కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ ధనుస్సు రాశి కానీ ధనుస్సు లగ్నం కానీ ఉంటుంది. ఈ 2 వాటిలో ఏదైనా ఒకటి ఉన్నా కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 కూడా లేదనుకుంటే ఆ యొక్క భరణి నక్షత్రానికి వస్తున్నటువంటి భాగస్వామి యొక్క జాతకంలో లగ్నం ఏదో చూసి ఆ లగ్న అధిపతి వెళ్ళి చక్కగా కన్యలో గాని లేదా ధనుసులో గాని కూర్చో ఉన్నారా అనేది చూడాలి. అలా ఉన్నా గాని మనము చూస్ చేసుకునేకి ఈ యొక్క ప్రకృతి అనేది మనకి సహకరిస్తుంది. ఓకే, ఆ తదుపరి ఏం చేయాలంటే అదే జాతకములో లగ్నములోనే బుధుడు అనే గ్రహం గాని లగ్నములోనే గురువు అనే గ్రహం గాని ఈ 2 గ్రహాలు కలిసి అయినా ఉండవచ్చు, లేదా ఏదైనా ఒక గ్రహమైనా ఉండొచ్చు. అలా ఉంటే ఈ భరణి నక్షత్రంలో రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం వారికి చక్కటి ఒక జాడీకి సరైనటువంటి మూత వేసిన దాంతో సమానం అవుతుంది. ఒకవేళ లగ్నంలోనే గురువు లేడు, లగ్నంలోనే బుధుడు లేరు,
అలాంటప్పుడు ఆ జాతకం ఏ జాతకం అయితే మీ దగ్గరికి వస్తుందో ఆ జాతకంలో అన్ని విషయాలు పరిశీలించేటప్పుడు ఆ రాశి చక్రంలోనే లగ్నం ఏదో ఒకటి ఉంటుంది ఆ వచ్చినటువంటి భాగస్వామికి. ఆ లగ్న అధిపతి వెళ్ళి గురువుతో గాని బుధునితో గాని కలుస్తున్నారా చూడాలి. అలా ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 12 భావాల సంబంధం ఎలా ఉండాలంటే 1, 6, 9 కాంబినేషన్ ఉండాలి. 1వ అధిపతి 6లో గాని 9లో ఉండడము, 9వ అధిపతి 6లో గాని 1లో ఉండడము, 6వ అధిపతి 1లో గాని 9లో ఉండడము, లేదా 1, 6 అధిపతులు 9లో ఉండడము, 9, 1 అధిపతులు 6లో ఉండడం. ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ చూసి సక్సెస్ఫుల్ గా మనం ముందుకెళ్ళొచ్చు. ఒక్క కాంబినేషన్ ఉన్నా గానీ ఈ భావా కనెక్టివిటీ ఉన్నా గానీ సరిపోతుంది. ఓకే, అంటే భావా సంబంధముల్లో ఒక్క కనెక్షన్ ఉన్నా కానీ సరిపోతుంది. మిగిలిన అంశాలన్నీ యాజిటీస్ గా ఉంటాయి. అయితే వీళ్ళ పరంపర ఎలా ఉంటుంది, వీళ్ళ వంశం ఎలా ఉంటుంది, వాళ్ళ నాన్న సైడు వాళ్ళ అమ్మ సైడు ఏం చేసుకుంటుంటారు, ఏం పనులు చేస్తుంటారంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కెమికల్స్, పెయింట్స్ ఇలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు, లిక్కర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఆటోమొబైల్స్, షేర్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్ కానీ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. హెవీ మెషిన్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, అలాగే డెంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వచ్చి హెవీ మిషనరీస్ తో పాటు ఇవి వంట నూనె కానీ గ్యాస్, పెట్రోల్ వంటి అమ్మేవాళ్ళు, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు, మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ పరంపర ఉంటుందని మనం చెప్తాం. ఇవన్నీ కూడా నేరో సెలెక్షన్ అన్నమాట, ఈజీగా సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడానికి. ఇది ఇంపార్టెంట్ కూడా. అదే విధంగా తర్వాత మనం వ్యక్తిగత జాతకాన్ని మనం చూసినప్పుడు ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వారి జాతకంలోనే ఉంటుంది. వారికి రాబోయే భాగస్వామి, ఒక అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఏ వృత్తులు చేస్తుంటారు అనడానికి ఇదే జాతకంలో 4, 12 భావాలు, భావాధిపతుల యొక్క విషయాలను గమనించి ఆ భావాధిపతి తీసుకున్న నక్షత్రాన్ని బట్టి ఈ ప్రొఫెషన్ నుండి వస్తారని మనం 2-3 ఆప్షన్లు ఇస్తాము. అందులో బలమైన ప్రొఫెషన్ ఏదని మళ్ళీ డిసైడ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అది ఉంటుందని కూడా చెప్తాం. నేను చెప్పిన ఆప్షన్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. వేరే సెలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి గుర్తు లేకుండా తర్వాత భార్యపై కష్టపడి పనిచేసి డబ్బులు తేవాల్సిన పరిస్థితి మనం అనేకమైన కుటుంబాల్లో చూస్తున్నాం. నా బిడ్డను ఆయనకి ఇచ్చాము, అతను పని చేయకుండా ఇంట్లో కూర్చోన్నాడు, నా బిడ్డ మాత్రం తెల్లవారితో వెళ్ళి సాయంత్రం వరకు పని చేసి తెచ్చి అన్నం వేస్తా ఉంది అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. దానికి కారణం ఏంటంటే వచ్చే భాగస్వామి యొక్క ప్రొఫెషనే ఈ అమ్మాయి జాతకంలో ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా డిసైడ్ చేసుకోకుండా అది సెలెక్ట్ చేసుకునే విధానంలో తప్పిదం జరగడం వల్లే వీరికి వివాహం లేట్ అవుతా ఉంది. ఆ అమ్మాయి కోరుకుంటుంది, నాకు ఇంతటి చదువుకున్న వాళ్ళు రావాలా, నేను డాక్టర్ని కదా నాకు డాక్టర్ ఉద్యోగం చేసే వాళ్ళే రావాలనుకుంటుంది, నేను లాయర్ కదా నేను లాయర్ ఉద్యోగం చేసే వాళ్ళే రావాలనుకుంటుంది, నేను ఒక టీచర్ కదా నాకు టీచింగ్ చేసే వాళ్ళే రావాలనుకుంటుంది. కానీ ఆ జాతకంలో వేరే విషయం అమరి ఉంటుంది. అప్పుడు దానికి తగ్గట్టుగా మన వివాహ సంబంధాలు కానీ చూసినప్పుడు ఈజీగా మ్యారేజ్ అవుతుంది. వివాహము లేట్ అవడానికి కారణం మెయిన్ ఇదే, మనకు తెలియకపోవడం వల్లే. మనం ఎవరితో వివాహ సంబంధాలని ఏర్పరచుకోవాలి అన్నటువంటి విషయము ఇంతవరకు మనకు ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంలో లేదు. ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం ఖచ్చితంగా చెప్తాం, కుండ బద్దలు కొట్టినట్టుగా మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ రాబోయే భాగస్వామి నక్షత్రాలు ఇవి ఇలా ఉంటాయి అని మనం చెప్తాం. అదే దాంతో పాటు వారు చేసే ప్రొఫెషన్ ఏమిటి, వారు చదువుకున్నట్టు విద్యాభ్యాసం దేంట్లో పొందారు, దేంట్లో స్పెషలైజేషన్ ఉంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు చేశారు అన్న విషయాలు కూడా చెప్తాం. వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక అమ్మాయికి మనం చూస్తున్నాం భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి, ఆ అమ్మాయికి తన జీవితంలో ప్రవేశించే అబ్బాయి ఎవరు, కుజుడు అనే గ్రహం చెప్తుంది. ఆ కుజుడు ఏ నక్షత్రం తీసుకున్నారు, ఆ నక్షత్రం తీసుకున్న గ్రహ కర్మ రిజిస్టర్ ఏమిటి, అప్పుడు అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయని చూస్తాం. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో ఒక అమ్మాయి ఎవరంటే శుక్రుడు తీసుకున్న నక్షత్రం ఏమిటి, అదే జాతకంలో ఆ నక్షత్రం ఏ గ్రహ కర్మారిష్టి కలిగి ఉంటుంది, అప్పుడు వచ్చే అమ్మాయి జాతకంలో ఆ గ్రహ కర్మారిష్టి కనెక్ట్ అవుతుందా లేదా, ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి మన దగ్గరికి వస్తున్నటువంటి వారికి ఏది వివాహ ప్రాప్తాన్ని తెలుసుకోవడానికి వస్తున్నటువంటి వారికి ఇస్తుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల్ని మనం ఈ వివాహ విషయాల ద్వారా తెలియజేసి వారి జీవితానికి ఒక సార్థకతను ఏర్పాటు చేసి ఇస్తున్నామంటే సంతోషపడవలసిన విషయమే. అంతేగాని ఎప్పుడు వివాహం అవుతుంది, ఒక జాతకాన్ని చూసి
వివాహము జరుగుతుందా జరగదా అనడానికే ఒక ఫార్ములా లేదు. అలాంటప్పుడు వివాహం ఎప్పుడు జరుగుతుంది అనడానికి అస్సలు సంబంధమే లేదు. కానీ మనం ఏం చేస్తాం, మొట్టమొదట వివాహం ఎప్పుడు అవుతుందంట. వివాహం ఎప్పుడు జరిగేది కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను మీరు ఎన్నుకున్నటువంటి వారికి సమంగా ఉంటే అప్పుడు ఈ వివాహము ఎప్పుడు చేస్తే అది యోగవంతంగా అమరుతుంది, యోగవంతమైన జీవితాన్ని ఆ బిడ్డలకి మనం అందించినటువంటి వారు అవుతాము అని అడగొచ్చు. దానికి సమాధానం ఉంది నా దగ్గర. అంతేగాని ఎప్పుడు వివాహం అవుతుందంటే ఇది సమాధానం లేని క్వశ్చన్. ఒకవేళ ఎవరైనా చెప్పినా దానికి ఆన్సర్ ఇచ్చారంటే కూడాను అది మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. ఇది అర్థం చేసుకోగలరు. శుభం.